హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. ఈరోజు గుమ్మడికాయ స్వీట్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇది చూద్దాం రండి. ముందుగా మనం బెల్లం ఇలా నల్లగా కలర్గా ఉంటుంది చూసారా, కలర్గా కాకుండా ఇలా ఈ కలర్లో బెల్లం ఇది మనం బాగా తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం గుమ్మడికాయని కూడా ముక్కలు చేసుకుందాం. మేము హాఫే చేసామండి, ఎక్కువ చేయలేదు. ఇలా దీన్ని బాగా క్లీన్ చేసేసుకొని విత్తనాలు లేకుండా మనం కొంచెం పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆవిరిలో ఉడికినా కొంచెం చిన్నవి అవుతాయి కాబట్టి తినడానికి కూడా బాగుంటుంది. ఈ సైజు ముక్కలు మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మీకు చూపించిన బెల్లం తురుములో కాస్త నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఆవిరిలో బెల్లంతో పాటు ఉడకడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది, చాలా మంచిది కూడా. అదే మనకి మల్లలు ఉంటాయి అంటారు కదా, అలాంటి వాటికి కూడా గుమ్మడికాయ చాలా మంచిది. ఇది ఎప్పుడైనా నెలకు ఒకసారైనా తినడానికి ట్రై చేయండి ఇంట్లో. ఇది మా అమ్మ చేసిద్దండి. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి నేను మా అమ్మ చేత చేయించుకొని తింటున్నాను. అయితే మనకి ముందుగా చూపించిన బెల్లంలో ఈ ముక్కలన్నీ బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం ఆ ముక్కలన్నీ ఈ బెల్లంలో సరిపోతుంది. అయితే ఇది చాలామందికి ఎలా ఉడకబెట్టాలి, ఎలా ఉడకబెట్టినా ఇది సిమ్లో ఉడకబెట్టుకోవాలి కాబట్టి కొంతమందికి ఉడకదు. ఇదిగో ముందు ఇలా గిన్నెలో తీసుకొని ఇలా ఆవిరిలో మనం ఒక హాఫ్ అన్ అవర్ ఉడకబెట్టుకోవాలి. బాగా లో ఫ్లేమ్లో ఉడకబెట్టేసుకొని తర్వాత ఒక అరగంట ఉడికి దాంట్లోకి వాటర్ వచ్చేస్తాయి. బెల్లం వేసాం కదా, బెల్లంతో వాటర్ వచ్చేస్తాయి. అవి తీసి మనం వేరే గిన్నెలో సపరేట్గా వేసుకొని ఇలా ఉడకబెట్టుకోవాలి. అది కూడా లో ఫ్లేమ్లోనే ఉడకబెట్టుకోవాలి. ఆ బెల్లం నీళ్ళంతా పాకంలాగా అయ్యి ముక్కలకు పట్టుకుంటుంది. చాలా టైం పడుతుందండి, చాలా నిదానంగా చేసుకోవాలి ఈ రెసిపీ. ఇదిగో ఇలా దగ్గరగా ఉడుకుతుంది. ఇప్పుడు స్వీట్ అంతా దానికి పడుతుంది, అందుకని గుమ్మడికాయ బెల్లం స్వీటు అంది. ఇలా తినండి, తలా 2 ముక్కలు, చాలా బాగుంటుంది. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఏదైనా తెలియని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ముక్క ఉడికిందని కన్ఫర్మేషన్ వచ్చాక అప్పుడు ఆపేసేయండి. అంతేనండి, గుమ్మడికాయ స్వీట్ చాలా మంచిది ఆరోగ్యానికి. తింటే ఉడికిందండి. నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Bye friends.